హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ శ్రావణ మాసానికి చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిని ఎలా అందంగా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. ఐస్ క్రీమ్ కుండలు ఉంటాయి కదండి, అవి అయితే ఐస్ క్రీమ్ అయిపోగానే ఈ కుండలనైతే నేను దాచిపెట్టి ఉంచా అండి. వాటినైతే ఫస్ట్ అయితే నీట్గా కడగాలి. కడిగి ఆరిపోయిన తర్వాత నేనైతే ఈ కలర్స్ తీసుకున్నానండి. మన ఇష్టం, మనకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. కాకపోతే మరీ లైట్ కలర్స్ కాకుండా కొంచెం ఇలా ముదురు రంగులో ఉండే కలర్స్ వేసుకున్నామంటే బాగా షైనింగ్గా కనిపిస్తాయండి. ఫస్ట్ అయితే ఒక చిన్న బ్రష్ని అయితే తీసుకొని మొత్తం కుండ మొత్తం పెయింటింగ్ వేయాలండి. అది ఆరిపోయిన తర్వాత సెకండ్ టైం కూడా సేమ్ అదే కలర్ మళ్ళీ ఇంకొకసారి వేసామంటే బాగా షైనింగ్గా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎక్కడైనా పెయింటింగ్ మిస్ అయినా సరే సెకండ్ టైం అయితే బాగా అంటుకుంటుందండి. సో అది కూడా నీట్గా ఆరిపోయిన తర్వాత నేనైతే వేరే కలర్ ఇలా బ్లూ కలర్ అయితే తీసుకొని మళ్ళీ దానిపైన చిన్నది ఇట్లా మళ్ళీ తీగలాగా అయితే వేసాండి. మన ఇష్టం, మనకి ఏ డిజైన్ వస్తే అది వేసుకోవచ్చు. నేను ఇలా వేసాను, అంటే చిన్న కుండ కదా అందుకని చెప్పి. అది ఆరిపోయిన తర్వాత ఇక్కడైతే చిన్న చిన్న డాట్లు పెడుతున్నా అండి, గ్రీన్ కలర్ తీసుకొని. ఆ డాట్లు కూడా ఆరిపోయిన తర్వాత ఆరాలండి, లేదంటే ఒక కలర్ ఇంకొక కలరు అంటుకుంటాయి. ఇంకా చిన్నది గమ్ బాటిల్ అయితే తీసుకొని ఇలా చెంకీలు, నా దగ్గర అయితే ఎల్లో రెడ్ కలర్ చెంకీస్ ఉంటేను ఆ కలర్స్ని అయితే అంటిస్తున్నానండి. మన ఇష్టం, మన దగ్గర ఏ చెంకీస్ ఉంటే అవైతే అంటించుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవైతే అంటించాను. సో ఇవి కూడా ఆరిపోయిన తర్వాత కుండకి పైన ఉంటుంది చూడండి, ఆరకుండా అలాగే అంటించామంటే ఊడిపోతాయండి. అందుకని చెప్పి కొంచెం ఆరనివ్వాలి. ఆ పైన కూడా నా దగ్గర చిన్న చిన్న చెంకీలు ఉంటే వాటిని కూడా పైన అంటించానండి. అంటించి ఇది గోల్డ్ కలర్ పెయింటింగ్ ఉంటుంది కదండి, షైనింగ్ది, దాంతో అయితే అలా డాట్లు పెట్టాను కుండకి పైన, అలాగే కింద కూడా. చూసారు కదా, ఆ డాట్లు పెట్టగానే ఎంత షైనింగ్గా వచ్చిందో. మన ఇష్టం అండి, మనకి ఏ డిజైన్ నచ్చితే అది వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేశాను. సో నా ఈ కుండలు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ కుండలతో అయితే అమ్మవారి దగ్గర డెకరేషన్గా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్వి, అవి అయితే వేసి పెట్టి ఉంచాను.